దోపిడీ వ్యవస్థను అరికట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని అల్లూరి భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ చైర్పర్సన్ విమలక్క కోరారు. కాకినాడ జగ్గంపేట మండలం రామవరం రంగవల్లి నగర్ వద్ద ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రంగవల్లిల విగ్రహాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, నేటి రాబోయే తరాలకు తెలియజేసేందుకు పోరాటాలు చేసి అసుపులు బాసిన అల్లూరి భగత్ సింగ్ విగ్రహాలను ఇక్కడ ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. వారి స్ఫూర్తితో దేశ సంపదను పెత్తందారులకు కట్టబెడుతున్నాం. నేటి పాలకులను తరిమి కొట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, జిల్లాలోని రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, షహీద్ భగత్ సింగ్, అలాగే జగ్గంపేట రంగవల్లి నగర్లో ఈరోజు కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు, కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, కామ్రేడ్ రంగవల్లక్క ఈ ముగ్గురి విగ్రహావిష్కరణలు చేసుకున్నాము. అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడిగా మనమంతా పిలుచుకుంటాం. అడవిలోని సంపదని ఆదివాసీలకే దక్కాలని, అది న్యాయమైనటువంటి డిమాండ్ అని, వాళ్ళ స్వయం పాలననే నిజమైనటువంటి పోరాటమని, ఆ స్వయం పాలన వాళ్ళకు దక్కాలని పోరాడి అమరుడైనటువంటి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు. అట్లనే ఈ దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం అంటే అందరూ సమానంగా బతికే రోజులు రావాలని, ఇక్కడ ప్రజలకు న్యాయం చెందేలా స్వాతంత్రం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేశభక్తుడు కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్. అట్లనే వీళ్ళ బాటలోనే ఇక్కడ అణగారినటువంటి వర్గాలకు, పీడిత తాడిత ప్రజలకు న్యాయం జరగాలని, దోపిడీ పీడనలు లేనటువంటి, అసమానతలు లేనటువంటి, వివక్షతలు లేనటువంటి, కులము మతము లేనటువంటి ఒక మనిషిని మనిషిగా గౌరవించేటువంటి సమాజం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి కామ్రేడ్ రంగవల్లక్క. ఈ ముగ్గురు విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించుకున్నాము అనంటే అది ఈనాటి తరానికి ఒక ప్రేరణ, రేపటి తరానికి ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఉండాలనే దానికోసమే ఇక్కడ ఈ విగ్రహాలని ఆవిష్కరించుకోవడం అనేటువంటి జరిగింది. ఈ ముగ్గురు చేసినటువంటి పోరాటమే కాదు, ఇట్లాంటి పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసిండ్రు. భారత విప్లవోద్యమంలో వాళ్ళందరి త్యాగము, వాళ్ళందరి బాట, వాళ్ళ ఆశయము కూడా ఇవాళ దోపిడీ పీడన లేనటువంటి సమాజమే. అందుకని ఆ సమాజ స్థాపన కోసం ఇవాళ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. విపరీతంగా దోపిడీ పెరిగిపోతుంది. కార్పొరేట్ శక్తులంతా కూడా బలంగా చేకూరుతున్నారు, బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నారు, దోపిడీ చేస్తున్నారు. పెట్టుబడిదారుల చేతుల్లోకి ఈ సంపదంతా పోతుంది. కాబట్టి ఏకఛత్రాధిపత్యంగా ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో, పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద ఉన్నది. ఆ రకంగా కాకుండా ఆ సంపద అంతా కూడా ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి దానికోసం ప్రజలంతా కూడా పోరాటానికి సమాయత్తం కావాల్సినటువంటి సమయము ఇవాళ ఆసన్నమైంది. దీన్ని మనం అందిపుచ్చుకొని మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. కావున ప్రజలారా, తప్పనిసరిగా మీరంతా కూడా ఈ పోరాటాల్లోకి సమాయత్తం కావాలని మరొక్కసారి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ అమర వీరులకు. జోహార్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి ఆక్వా రైతుకు యూనిట్ కు ₹50 రాయితీ విద్యుత్ అందిస్తున్నాం. ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ సమావేశంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. దోపిడీ వ్యవస్థను అరికట్టేందుకు పోరాటాలకు సిద్ధం కావాలి.
జగ్గంపేటలో అల్లూరి భగత్ సింగ్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జాతీయ చైర్పర్సన్ విమలక్క. కాకినాడ మెడికవర్ హాస్పిటల్లో నూతనంగా డయాలసిస్ విభాగం ఏర్పాటు. మంగళవారం లాంఛనంగా ప్రారంభించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.